కౌశల్ గారిని ఏమన్నా ట్రై షిర్కి చేస్తున్నారండి? విక్కీ ఇందాక కౌశల్ దానికి గారిని కంటిన్యూ క్వశ్చన్. షిర్కి వంశస్థులు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామన్నారు కదా, అంటే సేమ్ యాస్టీస్గా డబ్ చేస్తామని తెలుగులోకి మీరు చెప్తున్నారు. రేపు పరువు నష్టం దావా చేస్తే అది మీ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా? లేదు, వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఫిలిం. ద మెయిన్ ఈజ్ ఐపీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని మేము ఫాలో అవ్వాలి. సో అది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు చూసుకుంటారు. వీఆర్ జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిలిం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇఫ్ దే వాళ్ళని ఒకవేళ ఇన్సిస్ట్ చేసి మార్చమంటే దెన్ ఐ విల్ చేంజ్ ఇట్. విక్కీ కౌశల్ గారిని ఏమన్నా అప్రోచ్ అయ్యారండి ప్రమోషన్స్ గురించి? ఎందుకంటే ఆయన హిందీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు, ఈవెంట్ చేశారు కదా, సో ఏమన్నా అప్రోచ్ అయ్యారు? లేదు, వాళ్ళు విక్కీ కౌశల్ గారి టీమ్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. తెలుగులో రిలీజ్ అవుతుంది, మేము ఏం చేయాలి, దీనికి ఎట్లాంటి పార్టిసిపేషన్స్ చేయాలి అన్నీ కూడా. వాళ్ళు ఏంటంటే బుధవారం ప్రీమియర్కి మేము రావచ్చా, ఒక ప్రీమియర్ కింద ఏదైనా వేయచ్చా అని అడిగారు. బట్ యూ నో దట్ మన ప్రీమియర్స్కి ఇప్పుడు అంతా కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, బై కోర్ట్ ద్వారా అవ్వచ్చు లేదా బై గవర్నమెంట్ ద్వారా. అందుకని ప్రీమియర్ అనేది విత్ స్టార్స్తో ఇలా పోతున్నాం ఇక్కడ. వాసు గారు ఇది తండేలుకి థియేటర్ నుంచి ఏ మేరకు లాభాలు వచ్చాయి సార్? ఏమండి, తండేలుకి థియేటర్ నుంచి ఏమాత్రం ఎంత పర్సెంటేజ్ లాభాలు వచ్చాయి? నాకు పంపే ఐటీ నోటీసులు అన్నిటి మీరు కట్టేస్తానంటే నేను స్టేజ్ మీద ఓపెన్గా చెప్పేస్తాను. మీరు ఆ కమిట్మెంట్ ఏమన్నా ఇక్కడే చెప్తాను నేను మొత్తం. కానీ దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. మీరు వేసిన 100 కోట్ల పోస్టర్ మేరకు లేదు, మీరు హైప్ చేశారు అన్న ఒక సోషల్ మీడియా ప్రచారం ఉంది. ఒక 70 కోట్లు అలా ఉంది, ఒక 30 కోట్లు మీరు కలిపేశారు అనే ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు మీరేమంటారు దానికి? ఏముందండి, ఇప్పుడు వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్తాను. మీరు వేసుకుని మీరు వేస్తారంట. నేను చెప్పింది నేను చెప్తాను. వాసు గారు, ఇప్పుడు మీరు చెప్పిన మాటే, ఈ ప్రీమియర్లకి పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి, ఈవెన్ ప్రెస్ మీట్లకు కూడా పర్మిషన్లు ఇబ్బంది అవుతున్నాయి. ఇందాకే తెలిసింది వార్త ఏంటంటే షూటింగ్లకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి పర్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నాయి అంటున్నారు. ఏంటి పరిస్థితి ఒక ప్రొడ్యూసర్గా? అంటే లేదండి, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని తర్వాత ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఏదైనా సరే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మొన్న చూస్తే ఏంటంటే కోర్టు డైరెక్ట్గా 16 సంవత్సరాల లోపు వాళ్ళని 11 o'clock 10 o'clock అనుకుంటా కదా, దాని తర్వాత ఇవ్వద్దు అంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి దే ఎక్స్ప్లెయిన్ ఇట్ వాట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నిన్న దాన్ని రిలీజ్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఇది కూడా దేర్ షుడ్ బి సర్టెన్ రూల్స్ 100%. ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేసినా ఏది వేసినా కూడా సర్టెన్ రూల్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం అది ఇటు సైడ్ సినిమా ప్రమోషన్స్ కానీ సినిమా ఇట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో నేను దిల్ రాజు గారిని కూడా మొన్న మాట్లాడాము అని, అట్లా కాదు ఏదైనా ఒక రూల్స్ పెట్టుకుందాము. అట్ ది సేమ్ టైం మొత్తానికి ఇంత టైట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేది మనం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన కూడా మాట్లాడతాను. ఇప్పుడు రివైజ్డ్ హైకోర్టు రూల్స్లో కూడా ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ని అలౌ చేయనని చెప్పి అన్నారు. అవునండి, ఆ మేరకు ఇండస్ట్రీకి ఇబ్బందే కదా అది. కిడ్స్ సెంట్రిక్గా యూత్ సెంట్రిక్గా చాలా సినిమాలు చేస్తారు. అంటే ప్రీమియర్ షోస్ అసలు ఇవ్వలేదు అనుకుంటా, కిడ్స్ అని కాదు, ప్రీమియర్ షోస్కి ఇవ్వలేదు పర్మిషన్, కోర్టులో ఇవ్వలేదు. ఓన్లీ జనరల్ పర్మిషన్లో బెనిఫిట్ షోలకి అది మార్చేశారండి. 11 రివైజ్ చేసి ఇప్పుడు ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి కిడ్స్ని అలౌ చేయకూడదని చెప్పి ఇచ్చిందండి. అంటే నేనైతే అది 100% సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ఎస్పెషల్లీ పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు మీకు తెలుసు క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఈవెన్ మనం కూడా నుంచోలేం, మీరందరూ కూడా చాలా చాలా దాంట్లో అనుభవించిన వాళ్ళే. ఆ క్రౌడ్ పుష్ కానీ ఇదంతా కూడా ఎంత అన్కంట్రోలబుల్గా ఉంటుంది. అట్లాంటి చోట పిల్లల్ని తీసుకెళ్తాం అనేది ఐ డోంట్ థింక్ అంత సేఫ్ కాదు. సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దట్ జడ్జ్మెంట్ అండి. భాస్కర్, నేను రాంబాబు. ఏమండి సార్ కంగ్రాట్స్, మీరు ఎందుకంటే ఇంతకుముందు కాంతార తీశారు కన్నడ బ్యాక్ రూట్స్ నుంచి, డబ్బింగ్ చేసాం. ఇది కూడా సేమ్ డబ్బింగ్ తెలుగు చావా, ఇది మహారాష్ట్ర బేస్. యాక్చువల్ మనం చిన్నప్పుడు చదువుకున్న